అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కంచుకోటగా ఉన్న రాయలసీమలోనూ పరిస్థితి దారుణంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీమలోనే వైసీపీకి చెప్పుకోదగ్గ సీట్లు రాగా ఇప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి గడ్డుకాలం ఏర్పడింది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా వైసీపీకి భారీ షాక్ ఇచ్చాడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ వశమైంది. వైఎస్సార్సీపీకి చెందిన చైర్పర్సన్, ఇతర కౌన్సిలర్లు టీడీపీ కండువా వేసుకున్నారు. దీంతో హిందూపురం మున్సిపల్ పీఠంపై పసుపు జెండా ఎగిరింది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన వ్యూహంతో మున్సిపాలిటీని చేజెక్కించుకున్నాడు. ఈ పరిణామంతో వైసీపీ పూర్తిగా డేలా పడింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, 9 మంది కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ పరిధిలో 38 వార్డుల్లో 30 మంది వైఎస్సార్సీపీ తరపున కౌన్సిలర్లుగా గెలిచారు. టీడీపీ తరపున 6, బీజేపీ, ఎంఐఎం చెరో ఒక కౌన్సిలర్ సీటును పొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారటం వైఎస్సార్సీపీకి భవిష్యత్తు లేదని గ్రహించిన ఆ పార్టీ కౌన్సిలర్లు క్రమంగా పార్టీని వీడుతున్నారు. మరికొన్ని రోజుల్లో మిగతా కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరే అవకాశముంది. అయితే టీడీపీలో చేరిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ విధి విధానాలు నచ్చక టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షం కావడం, ఎంఐఎం కౌన్సిలర్ ఇప్పటికే టీడీపీలో చేరడంతో మున్సిపాలిటీలో టీడీపీ బలం పెరిగింది. తాజాగా చేరిన 10 మందితో కలిపి టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 18. బీజేపీతో చైర్మన్ పదవి టీడీపీ వశం కాబోతుంది. మిగతా కౌన్సిలర్లు కూడా చేరుతుండటంతో హిందూపూర్ మున్సిపాలిటీ అధికారికంగానే టీడీపీ వశం కాబోతున్నది. తాజాగా చేరిన 10 మందితో కలిపి టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 17+1. బీజేపీతో చైర్మన్ పదవి టీడీపీ వశం కాబోతున్నది. మిగతా కౌన్సిలర్లు కూడా చేరుతుండటంతో హిందూపూర్ మున్సిపాలిటీ అధికారికంగానే టీడీపీ వశం కాబోతున్నది. పార్టీ నాయకుల చేరికపై బాలకృష్ణ దృష్టి సారించడం విశేషం.